పేరు సింధు. నేను నైన్త్‌లో ఉన్నప్పుడు మా రిలేటివ్స్ ఫంక్షన్‌లో మా బావని ఫస్ట్ టైం చూశాను. తను నన్ను పక్కకి తీసుకుని వెళ్ళి, "నీతో ఒక విషయం చెప్పాలి" అన్నాడు. "చెప్పు బావ" అంటే, "ఇక్కడ కాదు, ఫంక్షన్ అయిపోయాక మా విలేజ్‌కి రా, అక్కడ చెప్తా" అన్నాడు. నేను వెంటనే మా అమ్మ దగ్గరికి వెళ్ళి, "నేను అత్త వాళ్ళ ఇంటికి వెళ్తా అమ్మా" అంటే, "సరే" అంది. ఇంకా ఫంక్షన్ అయిపోగానే నేను, బావ బైక్‌లో వాళ్ళ ఊరు వెళ్ళాం. తను వాళ్ళ ఇంట్లోకి తీసుకుని వెళ్ళి నాకు ప్రపోజ్ చేశాడు. బట్ నేను యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ నన్ను పరిచయం చేశాడు. నేను వద్దు అంటున్నా బయటికి తీసుకుని వెళ్ళాడు. అలా సమ్మర్ హాలిడేస్ అంతా నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. నేను తిరిగి మా ఊరికి వెళ్ళేటప్పుడు మా బావ మళ్ళీ ప్రపోజ్ చేశాడు. అప్పుడు యాక్సెప్ట్ చేశా. ఇంకా నా 10th స్టార్ట్ అయ్యాక నేను స్టడీస్ మీద ఫోకస్ చేశా. దానివల్ల నేను తనతో సరిగ్గా మాట్లాడలేకపోయా. ఆ టైంలో తను వేరే అమ్మాయిని లవ్ చేశాడు. అలా నా 10th కంప్లీట్ అయిపోయింది. నేను మళ్ళీ వాళ్ళ విలేజ్‌కి వెళ్ళా. అప్పుడు కూడా తను నాతో ఏమీ చెప్పలేదు. నాతో బానే ఉన్నాడు. నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యాక ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ నాకు మెసేజ్ చేసి వాడు నిన్ను మోసం చేస్తున్నాడు అని చెప్తే నేను నమ్మలేదు. నా ఇంటర్ కంప్లీట్ అయ్యాక మా పేరెంట్స్ నాకొక మ్యాచ్ ఫిక్స్ చేశారు. కానీ నేను మా బావని లవ్ చేస్తున్నా అని ఇంట్లో చెప్పేశా. ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. కానీ తను జాబ్ కోసం అని చెప్పి వేరే ప్లేస్‌కి వెళ్ళాడు. 1 ఇయర్ తర్వాత నేను తనకి కాల్ చేసి జరిగిందంతా చెప్తే తను తన పెళ్ళాన్ని, కొడుకుని తీసుకుని ఇంటికి వచ్చాడు. అది చూసి నేను చాలా ఏడ్చా. ఎందుకు ఇలా చేశావని తనని అడిగాను. నో ఆన్సర్. తను పెళ్లి చేసుకున్న అమ్మాయితో జరిగింది అంతా చెప్పేద్దామనుకున్నా. కానీ నేనెలాగో హ్యాపీగా లేను. కనీసం వాళ్ళైనా హ్యాపీగా ఉండాలని సైలెంట్‌గా ఉండిపోయా.